అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను జీవామృతాన్ని తయారు చేస్తున్నాను. ఫస్ట్ నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఇందులో భాగమైనందుకు. జీవామృతం అంటే కేవలం ఒక ద్రావణం కాదు. నేలలో జీవాన్ని గుర్తు చేసే ఒక ఆలోచన. ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం ఒక పద్ధతి కాదండి. ప్రకృతితో కలిసి జీవించే వ్యవసాయ విధానం. రైతు చేతిలో ఉన్న ప్రతి విత్తనం ఒక భవిష్యత్తు అనమాట. ఆ విత్తనం మొలిచే నేలను ఆరోగ్యంగా ఉంచడం మనందరి బాధ్యత. కాబట్టి మన నేల ఆరోగ్యంగా ఉంటేనే మన పంట ఆరోగ్యంగా ఉంటుంది. మన రైతు పెట్టే ప్రతి విత్తనం వెనుక ఒక కుటుంబం ఉంటుందన్న విషయం మనం మర్చిపోవద్దు. ఈరోజు నేను జీవామృతం తయారు చేస్తున్నాను. ఎందుకంటే నేలకు జీవాన్ని ఇద్దామన్న ఆలోచనతోటి. నాకు దీనికి చాలా సపోర్ట్ ఇచ్చారు ప్రకృతి వ్యవసాయం టీము. రమేష్ సార్కి, పాటేశ్వరి మేడం గారికి, అలాగే పాపారావు అన్న కూడా నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అసలు ప్రకృతి వ్యవసాయం మనకు అవసరమా అనే డౌట్ రావచ్చు. నాకు వచ్చింది. టెక్నాలజీ పెరిగింది, ఏంటి ఈ పాతకాలం పద్ధతి అని అనుకుంటున్నారు. ఈ టెక్నాలజీ పెరగబట్టే మనకి ఇన్ని వ్యాధులు అనేది వస్తుంది. చిన్న వయసులోనే బీపీ, షుగరు, క్యాన్సర్లో చాలా రోగాలు అనేది వస్తుంది. ఎందుకనంటే మనం నేలను పాడు చేస్తున్నాం కాబట్టి దానికి జీవాన్ని ఇవ్వడం లేదు. కాబట్టి మనం ఏంటంటే న్యాచురల్గా కూడా ప్రతిదీ తయారు చేసి దానికి అందించాలి, కెమికల్స్ విధానంతో కాకుండా. నేలను కేవలం పంట పండించే స్థలంగా కాకుండా ఒక జీవ వ్యవస్థగా చూద్దామండి అందరము. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతితో పోరాడడం కాదు, ప్రకృతిని అర్థం చేసుకొని దానితో కలిసి పంటను పెంచడం. అందుకే రసాయనాలపై ఆధారపడకుండా దానిని తగ్గిస్తూ, రసాయనాలను తగ్గిస్తూ ప్రకృతితో కలిసి వ్యవసాయం చేసే పద్ధతులనే ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈరోజు నేను జీవామృతాన్ని తయారు చేస్తున్నాను, నాతో చేయిస్తున్నారు కూడా. ప్రతిదీ కూడా నేను ఇష్టంగా చేస్తున్నాను అనమాట. ఎందుకనంటే నేలను నేను నా చేతులతోటి దానికి జీవం పోస్తున్నాను అనమాట. జీవామృతంతో నాకు చాలా హ్యాపీగా ఉంది. మన భూమి మనకు పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి మాత్రమే కాదండి, భవిష్యత్తు తరాలకు మనం అందించవలసిన ఒక బాధ్యత కూడా. ప్రకృతి వ్యవసాయం రైతుకు, నేలకు, పర్యావరణానికి మధ్య ఏర్పడే ఒక బంధం అన్నమాట. ఈరోజు మనం నేలపై చేసే ప్రతి మంచి అడుగు రేపటి తరాలకు ఆరోగ్యకరమైన భూమిని తిరిగి ఇవ్వాలి అనేదే నా ఒక చిన్న ఆశ. దాంట్లో అందుకనే నేను ఏది ఆశించలేదు, చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను, రేపొద్దుట నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. నా పిల్లలకి ఏమి ఇచ్చాను అని నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చానని నేను గొప్పగా చెప్పుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు కదండి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సంపాదించుకోగలం. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని నేను దృష్టిలో పెట్టుకున్నాను. చాలా ఇష్టంగా అన్ని పనులు చేశానన్నమాట. ప్రతీది కూడా కలపడం, చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. టీం కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. ఇంత బాగుంటారా అని అనిపించింది అనమాట. ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది కాబట్టి ప్రతీది కూడా ఇంట్రెస్ట్గా చేసుకున్నాను. పేడ కలపడం కానివ్వండి, జీవామృతం అంటే నాకు ఇంతకుముందు తెలియదు, కానీ ఇప్పుడు నేను తయారు చేసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలా చేయాలి అని నాతోటే చేయించారు. నాకు తెలిసిందనమాట ఎలా చేయాలి అనే విధానం. ఇక ప్రతిసారి కూడా నేను చేసుకుంటాను. నా మొక్కలకి జీవం పోస్తాను, నేలను కూడా కాపాడుతాను. నేలకి జీవాన్ని ఇస్తుందని చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ప్రతిదీ కూడా ఇంత బాగుంటుందా అని అనిపించింది. ఎందుకనంటే నా చేతులతోటి నేను తయారు చేసి నా మొక్కలకి పోసి దాని నుంచి వచ్చే ఫలాన్ని నేను స్వీకరించినప్పుడు అవి చాలా టేస్టీగా ఉంటాయి. నా హెల్త్ కూడా బాగుంటుంది, నా పిల్లల హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మేడం దీన్ని నేను తయారు చేశాను కదా, మేడం దీని గురించి నాకు చెప్పడం జరుగుతుంది, ఎలా వాడాలి ఏంటన్నది. కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బెల్లం, ఆవు మూత్రం, ఆవు పేడ, పుట్టమట్టి. క్వాంటిటీ వచ్చి 100 లీటర్లకు వచ్చి 5 లీటర్లు మూత్రం పోసుకోవాలి. 5 కేజీలు పేడ వేసుకోవాలి. 2 కేజీలు కేజీ శనగపిండి, కేజీ బెల్లం
లేదు బెల్లం బదులు పట్టెన్నంలో ఏంటి తాటికాయలు కూడా వేసుకోవచ్చు. తగినంత పుట్టమట్టి వేసుకుంటే ఈ 3 మనం ఈ 5 కలిపి దానికి తగినంత వాటర్, ఎందుకంటే 80 లీటర్లు నీళ్ళు పోసుకుంటే ఈ ఉన్న మెటీరియల్ అన్నీ వేసుకుంటే 100 లీటర్లకి మనకు ఫుల్ అవుతుంది. దీన్ని 5 రోజులు మురగనివ్వాలి. చదువు రీతిలో ఓ పక్కనే తిప్పాలి. ఎప్పుడు తిప్పినా వాచి ఎలా తిరుగుతూ గడియారం మళ్ళీ అదే టైప్లో ఇప్పుడు మీరు ఇటే తిప్పారు కదా, రేపు కూడా సాయంత్రం కూడా అలాగే తిప్పాలి. రేపు కూడా సేమ్ అంతే. మళ్ళీ ఆపోజిట్ తిప్పారనుకోండి మైక్రోస్ చనిపోతుంది. అయితే తర్వాత వచ్చి నేను 4 రోజులు ఇలాన మురగనిస్తాము. 5వ రోజు మనం ఏ పంట పాదులైనా ఒర్రైనా ఏది ప్రతి పంటకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా మొదలకి బలానికి ఇచ్చుకోవచ్చు, ప్లస్ మళ్ళీ పైన స్ప్రేన్ కూడా చేసుకోవచ్చు. అదే పంట ఇంకా హెవీగా ఉన్నదానికి ఇందులో కోడిగుడ్డు నిమ్మరసం కలుపుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు. అదే చేప బెల్లం కూడా కలుపుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు. అధిక బలం అంటే డిఏపి, యూరియా, పొటాష్ కలిపితే 3 కలిపితే ఎంత బలమో ఈ జీవామృతం అంత బలం. అది చూడడానికి మనకి సింపుల్గా జీవామృతమే అని అనుకుంటాం, కానీ చాలా చాలా విలువైంది. పంట త్వరగా చనిపోవడానికి ఇష్టపడతాం. ఆరుదల రాదు పంటలో. మనకి కెమికల్ వాడిని ఏం చేస్తాయి అంటే త్వరగా ఆరుదల వచ్చేసి ఎండిపోతానికి అవకాశం ఉంటుంది. జీవామృతం వేసింది 4 రోజులున్నా చనిపోదు, అలా ఒళ్ళు ఉంటుందే తప్ప. అలాగా మనం ఏదైనా కూరగాయలకి అప్లోడ్ చేసుకుంటాం కదా, అది అదే కెమికల్ అయితే 3 నెలలు కాసి చనిపోద్ది. కానీ మనది 5 నెలలు కాదు, స్లోగా ఎత్తుకుంటుంది, స్లోగా పోతుంది తప్ప చనిపోవడానికి ఇష్టపడుతుంది. జీవం అనేది అందుకే ఇచ్చారు, జీవామృతం అంటే జీవం ఉందన్నమాట. అది. ఇలాంటి చాలా కషాయాలు, ద్రావణాలు చాలా ఉన్నాయి. మీకు ఇంకా నేర్పవలసినవి రేపు నుంచి వచ్చినప్పుడల్లా చిన్న చిన్నగా ప్రతి డెమో ఇక్కడ చేస్తాము. సార్ వాళ్ళు ఇక్కడ మన ఈహెచ్ గారు ఆధ్వర్యంలో అన్నీ జరుగుతాయి. ప్రకృతికి ఏమిస్తే తిరిగి ఇవ్వడం దానికి అలవాటండి. నువ్వు మంచి ఇస్తే నీకు తిరిగి మంచి ఇస్తుంది. అదే నువ్వు చెడు చేస్తే తిరిగి నీకు రిటర్న్ చెడు చేస్తుంది. కాబట్టి ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉందో. మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం ప్రకృతి వ్యవసాయం చేద్దామండి. ఫస్ట్ ఎవరో ఒకరితో మొదలు పెట్టాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదలుపెట్టి ప్రకృతి వ్యవసాయం చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.